ఎన్టీఆర్ జిల్లా విసనపేటలో మర్డర్ ను పోలీసులు ఛేదించారు. విసనపేట టీచర్స్ కాలనీలో జరిగిన శాలిని హత్య కేసులో ముద్దాయి అయిన శ్రీనివాసరావును పోలీసులు విచారించగా అనుకోకుండా కొట్టిన దెబ్బతో శాలిని మృతి చెందగా ముద్దాయి శ్రీనివాసరావు ఏమీ తోచని స్థితిలో మర్డర్ ను ఆత్మహత్యగా మలిచి చున్నితో ఉరివేసుకున్నట్లుగా ప్రయత్నం చేశాడు అని తిరువూరు సీఐ అబ్దుల్ నబీ మీడియాకు తెలిపారు. శాలిని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో భాగంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని మీడియాకు సీఐ అబ్దుల్ నబీ మరియు విసనపేట ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. టీచర్స్ కాలేజీలో నివసిస్తున్నటువంటి శాలిని అని చెప్పేసి సమాచారం భర్త శ్రీనివాసరావు శ్రీనివాసరావు చెప్పి అమ్మాయి చంపాడని చనిపోయిన మదర్ ఎవరైతే సుజాత చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మర్డర్ కేసు కింద పుణ్యం కేసు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఎవరైతే భర్త శ్రీనివాసరావు ఉన్నారో అదుపులో తీసుకుని విచారిస్తే అతని నేరం అంగీకరించడం జరిగింది. దాని మీద అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అతనికి జ్యుడిషియల్ రిమాండ్ జరిగింది. మనస్పర్ధలు ఉన్నాయి. మనస్పర్ధల నేపథ్యంలో ఆ అమ్మాయి సంబంధించి చున్నీతో ఆమె మెడలో చున్నీతో గుర్తు బిగించి చంపడం జరిగింది.